ప్రెగ్నెన్సీలో బీపీ పెరుగుతున్నప్పుడు మనకు కనిపించే ఫస్ట్ సిగ్నల్ ఏంటి అంటే కాళ్ళవాపులు రొటీన్గా కూడా ప్రెగ్నెన్సీలో చాలామందికి ఉంటాయి కదా అంటే యూజువల్గా నార్మల్గా ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళవాపులు ఏంటి, మనం ఎక్కువసేపు నడిచినా కానీ తిరిగినా కానీ ఎక్కువగా ఉంటాయి. అదే మనం పడుకొని నిద్ర లేచేటప్పటికి తగ్గిపోతాయి. అదే బీపీ పెరిగితే వచ్చే కాళ్ళవాపులు ఏంటి అంటే మనం పడుకొని లేచిన తర్వాత కూడా తగ్గవు, డే అంతా కాళ్ళవాపులు ఉంటాయి. అంతేకాకుండా ఫేస్ కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది అండ్ మన ఫింగర్స్ స్వెల్లింగ్ ఉంటుంది అనమాట. మన పెట్టుకునే చేతివేలి ఉంగరాలు కొంచెం టైట్గా అవటం అలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే ఫస్ట్ మెయిన్ బీపీ చూయించుకోండి. ఇప్పుడు డెలివరీ చేసిన పేషెంట్కి అంతే అండి, ఇలాగా కాళ్ళవాపులు ఉన్నాయి, ఓన్లీ 4-5 డేస్ నుంచి కాళ్ళవాపులు ఉన్నాయి అని చెప్పి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. మానిటర్ చేస్తూ ఉంటే సడన్గా 4-5 డేస్లో బీపీ అనేది 140 నుంచి మళ్ళీ 150-160 వరకు సడన్గా పెరిగిందనమాట. సో తనకి ఎమర్జెన్సీలో డెలివరీ చేశాము, మదర్ బేబీ ఇద్దరు కూడా బాగున్నారు. సో మనకి ప్రెగ్నెన్సీలో ఇలా కాళ్ళవాపులు ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే రెగ్యులర్గా బీపీ మానిటర్ చేయించుకోండి, సాల్ట్ తక్కువగా తీసుకోండి అండ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. మనం కొంచెం ఈ చిన్న చిన్న సిగ్నల్స్కి కొంచెం అలర్ట్ అయితే ప్రెగ్నెన్సీలో వచ్చే పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ రాకుండా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.